1వ తారీఖునే మేము జీతం ఇస్తాం అన్నారు. 1వ తారీఖున ఇచ్చినటువంటి దాఖలాలు 1 నెల వరకే ముగిసిపోయింది. తర్వాత నెలల నుంచి ఇప్పటికి 8 నెలల్లో 6 నెలల వరకు కూడా ఈ నెలలో కూడా జీతం 6వ తారీఖు వచ్చినా కూడా ఆ జీతాలు పడినటువంటి పరిస్థితి చాలా మందికి. ఎందుకు మీరు చెప్పాలి? 1వ తారీఖు జీతం ఇస్తామని మీరు ఎందుకు చెప్పాలి? అది చేయట్లేదు. ఇంతకుముందు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మధ్యంతర భృతి ఉద్యోగస్తులకి ఇమ్మీడియట్గా ఇచ్చేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం చెప్పినప్పుడు మేము వస్తే 27% ఐఆర్ ఇస్తామన్నారు. ఐఆర్ రాగానే ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అప్పుడు ఈనాడు కూడా కూటమి ప్రభుత్వం ఇలా మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది, మేము వచ్చిన వెంటనే ఉద్యోగస్తులకు మధ్యంతర భృతి ఇస్తామని చెప్పేసి. దాన్ని ఊసేలేదు. ఈరోజు ఉద్యోగస్తులంతా ఎదురు చూస్తున్నారు. 30% మధ్యంతర భృతి ఇస్తారేమో, ఈ పండుగ వస్తుంది, ఈ పండగకి ఇస్తారేమో, ఆ పండగకి ఇస్తారేమో. కనీసం ఆ ఐఆర్ అట్టి పక్కన పెట్టండి, అసలు పిఆర్సీ కూడా అపాయింట్ చేయాలనే ఉద్దేశం ఉందా లేదా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. 12వ పిఆర్సీని అపాయింట్ చేయాలి. 1/7/2023 నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అపాయింట్ చేయడానికే మరి వెనక ముందేస్తున్నది గవర్నమెంట్. అంటే మీకు పిఆర్సీ ఇచ్చే ఉద్దేశం ఉందా? మరి మేనిఫెస్టోలో చెప్పారు మేము మంచి పిఆర్సీ ఇస్తామని చెప్పేసి, మధ్యంతర భృతి ఇస్తామన్నారు. ఇవన్నీ మీరు ఓట్లు వేసుకునేదానికి దొంగ మాటలు చెప్పారా అని చెప్పేసి కూడా మాకు అనుమానం కలుగుతా ఉంది. గెలిచిపోయినారు కాబట్టి ఇప్పుడు అవసరం లేదనేటువంటి ఉద్దేశంగా ఉన్నారా అని చెప్పేసి కూడా ఈరోజు ఉద్యోగస్తులు పెన్షనర్స్ అంటున్నారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దాని మాటే లేదు. అదేవిధంగా బకాయిలకు కూడా దాదాపు 30,000 కోట్ల దాకా ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి. ఇదిగో కొంత ఇస్తున్నామని మొన్న సంక్రాంతికి చెప్పారు, సంక్రాంతి కానుకన్నారు. అది కూడా చెప్పిన దానికి కూడా అమౌంట్లు ఇంతవరకు ఇవ్వాల. మిగిలిన అమౌంట్ అంతా కూడా ఒక మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి, ఇదిగో జీపీఎఫ్ ఇంత ఉంది, పిఆర్సీ అరియర్స్ ఇంత ఉంది, డిఏ అరియర్స్ ఉంది, ఇంత ఉంది, దీన్ని ఇట్లా రిలీజ్ చేస్తాం మేమని చెప్పేసి ఈ డేటుకు చేస్తాం, ఇదిగో ఇంత అమౌంట్ చేస్తాం అనేటువంటిది ఆ మీటింగ్లో చెప్తే అది వేరేగా ఉంటుంది. ఏమి చెప్పకుండా ఏమి చేయకుండా ఉద్యోగస్తుల యొక్క డబ్బులు వాడుకుంటూ, జీపీఎఫ్ అంటే వాళ్ళ సొంత డబ్బు, అది జేపీసీఎల్ఐ కూడా వాళ్ళ సొంత డబ్బులు, రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లా, మెడికల్ రియంబర్స్మెంట్ చేసుకుంటే మెడికల్కి మరి హాస్పిటల్స్లో కట్టినటువంటి డబ్బులు ఇవ్వట్లే. మరి మీకు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని. 8 నెలలు అవుతుంది. 1 నెల అంటే ఏదో కొత్త అనుకోవచ్చు. ఎంతకాలం అని చెప్పేసి ఉద్యోగస్తుల్ని పెన్షనర్స్ని మీరు మోసం చేస్తారు ఇలాగా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా.